నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ లీడర్ మన్న కవిత గారు మాట్లాడదాం. అక్క చెప్పండి, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే కేటీఆర్ అంత రేంజ్ కాదు, కేసీఆర్ రమ్మని మాట్లాడదామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు? నేను ఒకటే చెప్తా ఉన్నాను, పులి అంటారు, పులి బిడ్డలు కూడా పుల్లే. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారికి రామన్న సరిపోతారు. పులి ఎప్పుడు రావాలో అప్పుడే బయటకు వస్తుంది. దానికోసం వేచి చూద్దాం. రేవంత్ రెడ్డి గారికి సరైన సమాధానం మరి రామన్న హరీష్ రావు అన్న సరిపోతారని మేము అనుకుంటాం. అంటే ఒకవేళ నిజంగా కేటీఆర్ గారు వస్తే ఇక్కడ ఏం మాట్లాడే అవకాశం? ఇంకా ఢిల్లీకి వెళ్ళిండు రేవంత్ రెడ్డి, లేడు కదా మాట్లాడదాం. ఢిల్లీలో వెళ్ళాలా? అసలు నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఢిల్లీలో పద్దాక ఢిల్లీకి వెళ్తా ఉన్నారు కదా, ఓకే బానే ఉంది. మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరండి, హోమ్ మినిస్టర్ ఎవరండి? ఇప్పటిదాకా వాటినే తేల్చలేదు. ప్రతిసారి ఢిల్లీకి పోతే గానీ నిర్ణయాలు తీసుకున్నంత రైట్స్ ఒక సీఎం గా రేవంత్ రెడ్డి గారికి లేవండి. ఇంకా ఆయన కేసీఆర్ గురించి ఏం మాట్లాడతారండి? ఇంతవరకు అవే తేల్చలేదు కేబినెట్ మినిస్టర్స్. కేసీఆర్ సార్ మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్ టైం అందరికి మినిస్ట్రీస్ ఇచ్చారు. ఆయన కనీసం మినిస్ట్రీస్ కూడా ఇంతవరకు అనౌన్స్ చేయలేదండి. ఇంకా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ సార్ గురించి మాట్లాడుతూ ఉన్నారా? రేవంత్ రెడ్డి గారికి గురువు అంటే రామన్న హరీష్ రావు అన్న, వాళ్ళిద్దరు సరిపోతారు. మరి ఈ రోజు ఆయన ఇచ్చిన సవాళ్ళకి జవాబు ఈరోజు చెప్పబోతారు. మరి వాళ్ళేం సమాధానం చెప్తారనేది వేచి చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ భయపడుతుందంట, అటు ఉద్యోగాలు వేయలేదు, ఉద్యమకారులు కూడా బయటకు వస్తా ఉన్నారు, మాకేం జరగలేదు అని చెప్పేసి. ఉద్యోగాలు ఇష్టం 60,000, మేము కాళేశ్వరం మిషన్ స్కామ్ జరిగింది, వాళ్ళ దాంట్లో నాలే భయపడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. భయపడే ముచ్చటే లేదు. ఒకటే చెప్తున్నాను, భయపడాల్సిన అవసరము లేదు. అక్కడ ఉన్న కట్టడాలు మీరే చూస్తా ఉన్నారు. చిన్న పొరపాటు ఎక్కడ జరుగుతుందో దాన్ని భూతత్వంలో పెట్టి చూస్తా ఉన్నారు. వాస్తవానికి ఇంకో విషయం చెప్తున్నా, కాళేశ్వరం ప్రాజెక్ట్ సరైన సప్లై కూడా మోటార్స్ కానీ సప్లైస్ కానీ వదలకుండా అలా పెట్టేసి ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని బ్లేమ్ చేస్తా ఉన్నారు. అది తెలియజేసుకునే ముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఏదైతే వాటర్ సప్లైస్ ఉన్నాయో అవన్నీ కూడా రైతులకు ఇవ్వాల్సిందో కోరుకుంటూ డిమాండ్ చేస్తాం. కానీ చేసిన పనులని అవాస్తవాలుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు, ముందు మీరు చేయాల్సిన పనులు 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో మినిస్ట్రీలు ఎవరికైతే ఇవ్వాల్సిందో వాళ్ళకి అనౌన్స్ చేస్తే పద్ధతిగా ఉంటుందనే తెలియజేస్తారు. ప్రజలు మర్చిపోయారు, నెక్స్ట్ కూడా కాంగ్రెస్ రాబోతుంది, 100 సీట్లు గెలవబోతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజమైన నోటికి వచ్చినట్టు మాట్లాడతారండి, పబ్లిక్ నిరూపిస్తారుగా. అతి త్వరలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఉన్నాయి కదా, అప్పుడే చూద్దాం మనం కావాలనుకుంటే. థ్యాంక్ యూ. అక్క చెప్పండి, పెద్ద సవాల్ వేసిరిండు, కేటీఆర్ వస్తాడా కేసీఆర్ వస్తాడా అని చెప్పి పెద్ద సవాల్ వేసిండు. దానికి సంబంధించి వచ్చినా కూడా చాలా సేపు మాట్లాడుతుంది. ఇప్పటికి కూడా వాళ్ళ నుంచి అసలు స్పందన లేదు. మరి ఎట్లా చూస్తారు? పిలిచింది వారు, పిరికిగా పారింది వాళ్ళు, పారిపోయింది వాళ్ళు. ఇవాళ పిలవడం ఎందుకు, మరి ఢిల్లీకి పోవడం ఎందుకు? సరే మీరు రారు, మీకు వీలు లేదు, మరెవరినైనా పంపొచ్చు కదా, వ్యవసాయ శాఖ మంత్రినైనా పంపొచ్చు కదా. మీరు విసిరిన సవాలు రైతులకు సంబంధించింది కదా. 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఏం మేలు జరిగింది, 18 నెలల కాంగ్రెస్ పాలనలో రైతులకు ఏం జరిగిందో చెప్తా. చర్చకు రా, మోడీ గారు వస్తారా, కిషన్ రెడ్డి గారు వస్తారా? ఏమి అదురుడది, ఏమి సవాళ్ళు విసురుడది. సవాళ్ళు విసురుతారు, చల్లగా జారుకుంటారు. ఇదేనా ఎన్నిసార్లు ఈ సవాళ్ళు విసిరేది? సవాల్ రెడ్డి గారా మీరు? ఇప్పటికే రైపిల్ రెడ్డి గారని, ఇప్పటికే రకరకాల పేర్లు, అబద్ధాల రాయుడని అనేక బిరుదులు మీకు ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు. రేవంత్ రెడ్డి గారికి అనేక ఓటుకు నోటు దొంగ అని రకరకాల పేర్లు, బిరుదులు మీకున్నాయి. ఇక సవాళ్ళు విసురుడేందో అర్థం కాదు. విసిరిన సవాళ్ళకు మాట మీద నిలబడాలి కదా. మీరు రారు, మీరు ముఖ్యమంత్రి, మీరే వెలిసిరు కేటీఆర్ గారు వస్తారా అని. మరి వచ్చిర్రు కేటీఆర్ గారు, ఎందుకు తప్పించుకున్నారు? ఎందుకు మీ దగ్గర విషయం లేదు? ఎందుకంటే మీరు రైతులకు ఏమీ చేయలేదు కాబట్టి, మీరు అడుగడుగున రైతులను వంచారు కాబట్టి. ఏది రైతు భరోసా కాదు, రైతు బంధు కాదు, భరోసా అంట్రీ. 10,000 కాదు 15,000 అంట్రీ. 2 పంటలు కాదు 3 పంటలు అంట్రీ. చవటలు దద్దమ్మలను దిడితిరి ఎటువైనయ్యా రేవంత్ రెడ్డి గారు? ఏమైంది? సీఎం స్థాయి వ్యక్తితో మాట్లాడే ఆ స్థాయి కాదు కేటీఆర్, కేసీఆర్ రమ్మని అని చెప్పి కాంగ్రెస్ నాయకులు నిన్న ప్రొటెస్ట్ కూడా చేశారు. దీని చూసారు? మీరు పిలిచింది మీరే, రేవంత్ రెడ్డి గారే పిలిచిండ్రు. మేము అడగలేదు. రేవంత్ రెడ్డి గారు చర్చకు రండి అని మేము కాదు పిలిచింది, మేము కాదు అడిగింది, మీరే పిలిచిండ్రు కాబట్టి వచ్చినాము. మీరు అసెంబ్లీలో చర్చ పెడతారు. నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ముఖ్యమైనటువంటి రైతు భరోసా విషయంలో విధి విధానాలు ఖరారు చేయడానికి అసెంబ్లీలో చర్చ అని పెట్టి మీరు అక్కడ ఏం చర్చ చేసిండ్రు? మీరు అక్కడ అర్ధగంటకు పైగా సమయం ఇచ్చి ఏం మాట్లాడిండ్రు రేవంత్ రెడ్డి గారు? మా సినిమా జహాల్లో చనిపోయినటువంటి ఒక మహిళ గురించి, లేదంటే ఆ యాక్టర్ అయితే ఉన్నారో, ఆ హీరో ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ గారి గురించి అక్కడ చర్చ చేస్తారు. రైతుల పట్ల మీరు ఎప్పుడు చిత్తశుద్ధితో ఉన్నారు? రైతు సంక్షేమానికి మీరు ఎప్పుడు కట్టుబడి ఉన్నారు? అడుగడుగున వంచన, అడుగడుగున అబద్ధం. 24 గంటల కరెంటు సక్రమంగా వస్తలేదు, ఎరువులు అందని పరిస్థితి, రైతు భరోసా ఎగవేసిండ్రు, బందే
భరోసా కాదు ఇది. మీరు అబద్ధం చెప్పారు, 15,000 అన్నారు, 15,000 కాదు. ఈ ఎన్నికలు ఉన్నాయని, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయని ఈ 6,000 రైతులకు అది కూడా అరకొరగానే ఇచ్చిండ్రు. ఆ రైతు బీమా ప్రీమియం చెల్లించేటువంటి రైతు బీమా ప్రీమియం చెల్లించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. అడుగడుగున రైతులను వంచిస్తూ ఉన్నది, మోసం చేస్తా ఉన్నది. రైతు వంచక కాంగ్రెస్ నీళ్ళు ఇవ్వదు, నిధులు ఇవ్వదు. ఏ రకంగా చూసినా రైతును ఆదుకున్నటువంటి ప్రభుత్వం కాదు, రైతును వంచినటువంటి ప్రభుత్వం. కేసీఆర్ గారి పాలనలో రైతు అడగకున్నా, మేనిఫెస్టోలో పెట్టకున్నా, రైతు బంధు అని ఆర్థిక సాయం అందించి, పెట్టుబడి సాయం అందించి వెన్నుదన్నుగా నిలబడ్డాడు, రైతుకు వెన్నెముక అయిండు కేసీఆర్ గారు. చతికిల్లబడ్డటువంటి వలస పాలనలో చతికిల్లబడ్డటువంటి వ్యవసాయాన్ని బోరు బావులకే పరిమితమై, కరెంటు లేక, కరెంట్ అడిగితే పెంచిన ఛార్జీలు తగ్గించమని అడిగితే పిట్టల్లాగా కాల్చి చంపినటువంటి చంద్రబాబు నాయుడు అట్లాంటి పరిస్థితుల నుంచి రాష్ట్రం కోసం పోరాడి మరి రాష్ట్రాన్ని సాధించి రైతుకు వెన్నుదన్నుగా నిలబడి, రైతు బంధు ఇచ్చి, 24 గంటల కరెంట్ ఇచ్చి, సాగునీరు ఇచ్చి, సత్వరగతిన ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి, మరి వ్యవసాయ స్థిరీకరణ చేసి, కోట్ల ధాన్యాన్ని పండించేలాగా చర్యలు తీసుకొని, పండిన ప్రతి గింజను కొని సకాలంలో వారి ఖాతాలో నగదును వేసి అన్ని విధాలుగా రైతును ఆదుకున్నటువంటి కేసీఆర్ గారు ఎక్కడ నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి తేడా. ఈ కాంగ్రెస్ కు, రేవంత్ సర్కారుకు అనుకోకుండా వచ్చినటువంటి అవకాశం, అనుకోకుండా వచ్చినటువంటి అధికారం, మరి వాళ్ళ అది ప్రజల అధికారాన్ని నిలుపుకోవడం చేతనవుతలేదు, పాలన చేయడం చేతనవుతలేదు. ఈ పరిస్థితి ప్రజలు గమనిస్తా ఉన్నారు. బుద్ధి చెప్తారు, రైతులు బుద్ధి చెప్తారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రత్యేక తెలంగాణ వద్దు అన్న వ్యక్తుల విగ్రహాలు ఇక్కడ వెలుస్తా ఉన్నాయి, ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఇక్కడ వెలుస్తా ఉన్నాయి. ఎట్లా చూడొచ్చు అక్క నిజంగా? అంటే మళ్ళీ ఒక ఉద్యమం రాబోతుంది అనుకోవచ్చా? అవును, మళ్ళీ ఒక ఉద్యమం వచ్చిన పరిస్థితే ఉంది. రాష్ట్రం అంతా ఇప్పుడు అట్టుడికిపోతుంది. సీమాంధ్ర తొత్తులకు, పెట్టుబడిదారులకు కోవర్టుల పాలన ఇదని వాళ్ళ ఎమ్మెల్యే గారు అనిరుద్ధ్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు కోవర్టుల పాలన నడుస్తా ఉంది అని. ఇచ్చిన తెలంగాణను యూటర్న్ చేసుకుని కాంగ్రెస్ వెనక్కి తీసుకోవడానికి కారణమైనటువంటి చంద్రబాబు కోవర్టుల పాలన, ఇక్కడ కోవర్ట్ అనడం కూడా సమంజసం కాదు, డైరెక్ట్ చంద్రబాబు పాలన నడుస్తున్నట్టే ఉన్నది, డైరెక్ట్ బీజేపీ పాలన నడుస్తూనే ఉన్నట్టున్నది. ఇద్దరు అంటగాగుతా ఉన్నారు. ఒక బీఆర్ఎస్ మీదకైతేనే ఇద్దరు కలగలిపి ఇవాళ బీఆర్ఎస్ ఎవరైతే వ్యతిరేకిస్తారో, బీఆర్ఎస్ ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళు మోదీని వ్యతిరేకించినా వాళ్ళకి అభ్యంతరం లేదండి. ఇదే ఏబిఎన్ మోదీని వ్యతిరేకించిన, ఇదే ఆంధ్రజ్యోతి అదే కొత్త పలుకులో మోదీ గారిని వ్యతిరేకించిన, మరి ఈ దేశానికి పట్టినటువంటి పీడలాగా మోడీ గారిని అభివర్ణించినా వాళ్ళకి అభ్యంతరం లేదు, వాళ్ళు ఖండించరు. తెలుగు పత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ను వీళ్ళు ఇక్కడ ఖండించరు. కానీ ఇవాళ బీఆర్ఎస్ ను అన్నారని, మరి బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ స్పందిస్తారో అని, బీఆర్ఎస్ వాళ్ళు జస్ట్ సోషల్ మీడియానే, మా ప్రధాన నాయకులు ఎవరు ఈ కొత్త పలుకు మీద మాట్లాడింది లేదు. జస్ట్ సోషల్ మీడియా, తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజల నుంచి వస్తున్నటువంటి నిరసన ఏదైతే ఉన్నదో ఆ నిరసనను చూసే మేము కాపలా ఉంటాం. దేశానికి చౌకీదారు ఆయన అయితే సీమాంధ్ర తొత్తుల వాళ్లకు ఇక్కడ చౌకీదారులుగా వీళ్ళు ఉంటారట, ఈ బీజేపీ నేతలు ఉంటారట. ఈ కొత్త కేంద్ర సహాయ మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి, శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి ఆయన, ఏదైనా వివాదాలు ఇట్లాంటి వ్యాఖ్యలు ఉంటే ఖండించి మాట్లాడాల్సినటువంటి ఆయననే మేము దాడి చేస్తాం, మేము ఊసిగొలుపుతాం. ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్న బీజేవైఎం తెలంగాణ యువత మీకు కనిపించదా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యువతను చేస్తున్నటువంటి మోసం కనిపించదా? యువ వికాసం పేరుతో సాగదీస్తున్నటువంటి సందర్భాన్ని మీరు చూడరా? నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీని, మరి 2 లక్షల ఉద్యోగాలు సంవత్సర కాలంలో ఇస్తామన్నారు, మీకు కనిపించదా? అది ఇవేవి కనపడవు. నిరుద్యోగులకు 4,000 భృతి ఇస్తామన్నారు, అది కనిపించదు. నిరుద్యోగుల పక్షాన పోరాడరు బీజేవైఎం, నిరుద్యోగుల పక్షాన ఉండదు, అలాగే యువత పక్షాన ఉండదు, విద్యార్థుల పక్షాన ఉండదు. కానీ సీమాంధ్ర తొత్తులు, పెట్టుబడిదారులు, వలసవాదులు, తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఓర్వలేనటువంటి వాళ్ళ పంచన చౌకీదారులుగా, గూర్ఖాలుగా, సెక్యూరిటీగా పనిచేస్తారట.